మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు ఈరోజు ఏదైతే రాప్తాడు నియోజకవర్గం ఉందో అక్కడ ఒక వ్యక్తి ఇటీవల జరిగినటువంటి వ్యక్తిగత కారణాలతో జరిగినటువంటి హత్య ఎవరైతే ప్రమాదానికి గురయ్యి మరణించారో ఆ వ్యక్తిని పరామర్శించడానికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రాప్తాడు రావడం జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొద్దిమేర అల్లర్లకి చేశారని చెప్పుకోవాలి. అయితే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాత ఏ మాటలు మాట్లాడారు, రెడ్ బుక్ గురించి కావచ్చు, పోలీసుల గురించి కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. సార్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి బెంగళూరు నుంచి ఎవరైతే మొన్న వ్యక్తిగత కారణాల వల్ల జరిగినటువంటి హత్య జరిగిందో రాప్తాడులో లింగమయ్య అనేటువంటి వ్యక్తిని చనిపోయాడు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే పరామర్శించిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ మరలా అదే పాత ప్రసంగాలే, పోలీసులకు సంబంధించి రెడ్ బుక్ గురించి తప్పుడు కేసులు పెడుతున్నారు కార్యకర్తల మీద, ఇక్కడేమో హత్య చేసినా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయట్లేదని చెప్పి చెబుతున్నాడు. ఈ వ్యాఖ్యల గురించి మీరే ఉంటారు? కేసులు నమోదు చేశారుగా, కేసులు నమోదు చేయలేదు ఎవరన్నారు? కేసులు నమోదు చేశారు, చట్ట ప్రకారమే వెళ్తున్నారు. హత్య జరిగింది, హత్య జరిగిన వెంటనే కేసులు నమోదు చేశారు. చేయలేదని అనడం ఏంటి? ఆయన చేయలేదని అన్నాడా? కేసు నమోదు చేయలేదు అన్నాడా? చేయలేదు, ఎవరైతే దాడి చేశారో వాళ్ళని మాత్రం పోలీసులు వదిలేస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఎవరిని అరెస్ట్ చేయలేదా? చేశారు. మరి ఇంకేం కావాలి? అరెస్ట్ చేశారు కదా మర్డర్ చేసిన వాళ్ళని, ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకా అక్కడికి వచ్చి రెడ్ బుక్ గురించి మాట్లాడటం, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకి లేదు. ఓకే, ఎందుకంటే ఆయన పరామర్శకు వచ్చాడు, మంచిదే, ఆడ కార్యకర్త చనిపోయాడు కాబట్టి నైతిక బాధ్యత వహించి, నైతిక బాధ్యత ఆయన ధర్మం, ఆయన పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యాడు కాబట్టి వచ్చి పరామర్శించాడు, మంచిదే. వచ్చిన ప్రజలు కూడా అందరూ అసాంఘిక వ్యక్తులు వచ్చినట్టుగా అర్థమవుతున్నాయి. డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చినాయి. వాడు డబ్బులు తీసుకుని అటెండ్ అయినట్టు, చివరికి ఆయన వెళ్ళిపోయేటప్పుడు హెలికాప్టర్ కూడా డ్యామేజ్ చేసి హెలికాప్టర్లో సూట్ కేసు కూడా ఏదో బ్యాగ్ తీసుకెళ్ళిపోయారని రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఆయన యొక్క అనుచరగణం ఎలా ఉంటారో ఈ ఇన్స్టెన్స్ ఒకటి చాలన్నమాట. ఎంత అసాంఘిక వ్యక్తులందరూ అక్కడ ఉంటారు ఆ పార్టీలో. అదికాక ఆయన లా అండ్ ఆర్డర్ లేదనే హక్కు, నైతిక హక్కు ఆయనకు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. గత 9 నెలల నుంచి అసలు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే లా అండ్ ఆర్డర్. 1983 నుంచి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా నీట్గా జరుగుతుందన్నమాట. తెలుగుదేశం అంటేనే ఇండియాలోనే దానికి పేరు, లా అండ్ ఆర్డర్కి దీనికి పెట్టింది పేరు అని. సిన్స్ 1983, నాట్ నౌ. అది క్రమేణా గ్రాడ్యువల్గా అట్లా మెయింటైన్ చేసుకొస్తున్నారు. మనం లాస్ట్ 9 months నుంచి కూడా చూస్తున్నాం లా అండ్ ఆర్డర్ ఎంత నీట్గా ఉందో. ఎక్కడ ఏ విధమైన అనైతికంగా కానీ, చట్టం పరంగా కాకుండా కానీ ఏ చర్యలు గవర్నమెంట్ చేపట్ల, కక్షపూరిత చర్యలు కూడా చేపట్ల. లా అండ్ ఆర్డర్ పద్ధతి ప్రకారం వెళ్తుంది, ఎక్కడా లా అండ్ ఆర్డర్ తప్పల. ఈయన పోలీసులను తిట్టడం ఏంటి? పోలీసుల్ని బట్టలిప్పదీసి మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడతాను. ఇటువరకు కూడా ఒక సుబ్బారాయుడు ఆయన మీద కూడా నువ్వు ఎక్కడికి పారిపోయినా 7 సముద్రాల నుంచి అయినా తీసుకొస్తానంటాడు. నువ్వెవరు? నువ్వు ఎట్లా తీసుకొస్తావు? తప్పు చేస్తే ఇక్కడ గవర్నమెంట్ ఉంది ప్రస్తుతం. తప్పు చేసిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా ఎవరినైనా శిక్షిస్తారు గవర్నమెంట్. అత్యంత సన్నిహితులైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఆయన స్పేర్ చేయడు. లా అండ్ ఆర్డర్ ఆయన చాలా స్ట్రిక్ట్. అలాంటిది లా అండ్ ఆర్డర్ మీద తెలుగుదేశం గవర్నమెంట్ని అనే అంత నైతికత అతనికి లేదు. అది ఒక పాయింట్. రెండో పాయింట్ రెడ్ బుక్ అనే దాని గురించి బిఫోర్ ఎలక్షన్స్ లోకేష్ పాదయాత్రలో జరిగిన అనైతిక, చట్టపరంగా కాకుండా ఇల్లీగల్గా ఆయన్ని హింసించిన విధానాన్ని బట్టి ఎవరెవరైతే చట్టపరంగా, న్యాయపరంగా చేయకుండా, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్లకుండా అతిక్రమించి యాక్టివిటీ చేశారో వాళ్ళ పేర్లు రాసుకున్నాడు ఆయన. చట్టపరంగా ఎవరైతే చట్టాన్ని గౌరవించలేదో వాళ్ళని శిక్షిస్తానని రెడ్ బుక్లో రాశారు. ఎవరు అన్యాయంగానూ, అక్రమంగానూ, లేకపోతే కక్షపూరితంగానూ ఆయన ఎవరిని రెడ్ బుక్ ద్వారా అరెస్ట్ చేయదలుచుకోవాలి. రెడ్ బుక్ అంటేనే మన భారత రాజ్యాంగంలో ఉన్న రూల్స్ అన్నీ ఆ రెడ్ బుక్లో ఉన్నాయి. ఎవరైతే రాజ్యాంగాన్ని అతిక్రమించి పనిచేశారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి దాంట్లో. ఆయన ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నారు.
వన్ బై వన్ ఎవరైతే ఏ ప్లేసుల్లో ఏ అధికారులైతే ఏ రాజకీయ నాయకులైతే రాజ్యాంగాన్ని తప్పించి బిహేవ్ చేశారో వాళ్ళందరినీ శిక్షిస్తాం చట్టపరంగా. అన్యాయంగా గవర్నమెంట్ మాది కదా అని దౌర్జన్యపూరితంగా ఏ చర్యలు చేయదలుచుకోలేదు. అదే రెడ్ బుక్ అంటే మీకు ఎందుకు అంత భయం? తప్పు చేయకపోతే రెడ్ బుక్ అంటే ఆయన తప్పు చేసిన వాళ్ళ పేర్లు మాత్రమే దాంట్లో ఉన్నాయి అన్నాడు. లీగల్గా లేని వాళ్ళని రాజ్యాంగ ప్రకారం నడుచుకొని వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయన్నారు. అలాంటిది పద్దాగా గత 9 months నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అని పద్దాగా అదే పాడరా పాచిపాళ్ళ దాసులాగా రెడ్ బుక్ అంటే దాని మీద ఎందుకు అటాక్ చేస్తారు? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది 5 సంవత్సరాలు. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ప్రతిరోజు ఏదో ఒక అనైతికంగా చేశారు. మీరు చట్టాన్ని ఎక్కడ గౌరవించలో మీరు డాక్టర్ సుధాకర్ కానీ సుబ్రహ్మణ్యం కానీ ఎవరు ఒక ఏ వ్యక్తి ఏ జిల్లాలో ఎవరు చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేశారు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే మీరు చట్ట ప్రకారం అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసేటప్పుడు ఆయన అడిగాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే అరెస్ట్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. ఒక కేసే లేదు. ఎక్కడో 72% తీసుకొచ్చి కేసు అనేది లేకుండా అరెస్ట్ చేశారు. ఏది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి పూట ఈరోజు ఎవరినైనా సరే నోటీసులు ఇచ్చి చట్టప్రకంగా అరెస్ట్ చేస్తున్నారు. గత 9 months నుంచి ఎవరిని అరెస్ట్ చేసినా సరే మీరు అసలు ఎవరికైనా నోటీసులు ఇచ్చారా? అచ్చెన్నాయుడికి నోటీసులు ఇచ్చారా? ఆయన ఇంటి మీద పడి ఎన్ని వందల మంది ఆయన ఇంటి మీద పడి ఆయనకు ఆరోగ్యం బాగుండిపోయినా సరే దగ్గర 400-500 కిలోమీటర్లు ఆయన్ని కూర్చోబెట్టారు. అలాగే కొల్లు రవీంద్రని అన్నెసరీగా ఒక హత్య కేసులో ఇరికిచ్చారు. అలాగే తూడిపాడు నరేంద్రని ఏం చేశారు? వాళ్ళు ఊరే వెళ్లకుండా విజయవాడలో ఆపారు, అరెస్ట్ చేశారు. అలాగే దేవినేని ఉమాని ఏం చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల రకాల చట్టపరంగా చేయలేం మీరు. అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఎవరిది? రాజారెడ్డి రాజ్యాంగం, నీ తాత రాజ్యాంగం నువ్వు అమలుపరిచినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అమలుపరుస్తారు అనుకుంటున్నావా? రెడ్ బుక్లో ఇవాళ తీసుకో, రెడ్ బుక్ అందరికీ పంచుతారు కొన్ని రోజులు అయిన తర్వాత. దాంట్లో ఏ పేర్లు ఉన్నాయి, ఆ పేరు ఏ తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారనేది దాంట్లో లిస్ట్ ఉంది. అన్నెసెసరీగా ఒక్క పర్సన్ను కూడా అరెస్ట్ చేయదలుచుకుంటే 9 నెలలు కావాలా మాకు తెలుగుదేశం గవర్నమెంట్కి? ఈ పాటికి కొడాలి నానిని, రోజాని, అంబటి రాంబాబుని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎప్పుడో జైల్లో పెట్టేవాళ్ళు చట్టం కనుక ఆలోచించకపోతే. చట్టం ఆలోచిస్తున్నారు, చట్టపరంగా చేయాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు. కాబట్టే తెలుగుదేశం శ్రేణుల యొక్క అసహనాన్ని కూడా బేర్ చేస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు కానీ ప్రజలు కానీ అందరూ వీళ్ళని అరెస్ట్ చేయట్లేదేంటి, కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, పెద్దిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, పలానా వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు, ఆ ధర్మవరం కేతిరెడ్డిని అతన్ని ఎందుకు అరెస్ట్ చేయరు? అలా వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయరని పబ్లిక్ నుంచి వస్తుంది. వీళ్ళు తప్పులు చేశారు, పబ్లిక్లో మీరు దోషులు, పబ్లిక్కి ప్రజల దగ్గర దోషులు అయిపోయారు. మీరు జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. సో మీరు బెయిల్స్ తెచ్చుకోవచ్చు, లేకపోతే నోటీసులకి అటెండ్ అవ్వకపోవచ్చు, ఎన్ని రకాలైనా చేయొచ్చు. కానీ ప్రజల దృష్టిలో దోషులు అయిపోయారు మీరు. ఆ ప్రజల దృష్టిలో ఎవరైతే దోషులో వాళ్ళ పేర్లే ఉన్నాయి రెడ్ బుక్లో. రెడ్ బుక్ ఈజ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అతిక్రమించి రెడ్ బుక్లో ఏది ఉండదు. అందుకని మీరు భయపడుతున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారమే లోకేష్ రాసుకున్నాడు. ఎందుకంటే ఆయన కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్ని రకాల దుర్మార్గాలు ఫేస్ చేశాడో ఆయనకి తెలుసు. ఏ పోలీస్ ఆఫీసరు, ఏ అధికారి ఏ విధంగా ఆయన్ని హింస పెట్టారో ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళ పేర్లు రాసుకున్నారు. అదే కాకుండా వాళ్ళ కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని ఎక్కడెక్కడ హింసించారు, ఎలా హింసించారు, వాళ్ళందరూ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు గ్రాడ్యువల్గా చేసుకుంటారు, సడన్గా కూడా చేయట్లా. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. అవన్నీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత నోటీసులు ఇస్తున్నారు, నోటీసులకు అటెండ్ అయిన తర్వాత చేసుకుంటున్నారు. ఇంత ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారు. నువ్వు ఇవాళ ఒక ఎమ్మెల్యేవి అధికారిని నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నడిపిస్తానంటాం అనేది అసలు ఎంత దుర్మార్గం. అది అనైతికం కూడా, చట్ట వ్యతిరేకం. ఇవాళ నీ మీద కేసు బుక్ చేయొచ్చు. నువ్వు ఒక అధికారిని నువ్వు బట్టలు ఇప్పదీసి తీసుకెళ్తున్నావంటే పోలీసులు డైరెక్ట్గా కేసు పెట్టవచ్చు. అసలు ఆ బేసిస్ మీద నువ్వు ఒక ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ సాధారణ పౌరుడైనా పోలీస్ వ్యవస్థను కానీ ఏ అధికారిని కానీ దూషించకూడదు. అది రాజ్యాంగం ఒప్పుకోదు. అలాంటిది నువ్వు ఇప్పుడు కాదు, ఈ 9 monthsలో చాలాసార్లు పోలీస్ వ్యవస్థను క్రిటిసైజ్ చేసావు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, నేను వస్తే మీ సంగతి తెలుస్తాను, నేను వస్తే బట్టలు ఇప్పదీస్తాను, నేను వస్తే కొడతాను, నువ్వు వచ్చేది లేదు పెట్టేది లేదు, ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరన్నా వస్తారా?
నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు. బాధ్యతాయుతంగా మాట్లాడటం నేర్చుకో బాబు. బాధ్యత లేదు నీకు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాలి? గౌరవంగా మాట్లాడాలి, అధికారులను గౌరవించాలి. నీకు చట్టపరంగా తప్పేమన్నా చేస్తే నువ్వు కోర్టుకు వెళ్ళు. పలానా పోలీస్ ఆఫీసరు సరిగ్గా యాక్ట్ చేయట్లేదు, పలానా పోలీస్ ఆఫీసరు లంచాలు తీసుకున్నాడు, పలానా పోలీస్ ఆఫీసరు అధికార పార్టీ చెప్పినట్టు వింటున్నాడు. ఈ విధంగా నువ్వు కోర్టుకు వెళ్ళి కోర్టులో తెలుసుకో లీగల్గా. నువ్వు పబ్లిక్గా దూషించటం అనేది చాలా తప్పు. అందుకని నువ్వు ఏమీ లేక రెడ్ బుక్ అనే దాన్ని ఒక బూచి చూపించి అదేదో తప్పులు చేస్తున్న బుక్ లాగా ఫీల్ అవుతున్నారు. దాని కాదు కలర్ పేరు రెడ్ రాశారు. అది ఒక బైబిల్, దోషుని శిక్షించే బైబిల్. అది రెడ్ బుక్ ఈజ్ ఏ బైబిల్ ఫర్ క్రిమినల్స్. నీ పార్టీలో అందరు క్రిమినల్సే ఉన్నారు, ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా? నీ క్రిమినల్స్కే నువ్వు టికెట్స్ ఇచ్చావు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవాళ చూస్తే ఇవాళ నీ దగ్గర వచ్చిన సమూహం కూడా అలాగే బిహేవ్ చేశారు. హెలికాప్టర్ ధ్వంసం చేసి చివరికి నువ్వు హెలికాప్టర్ వెళ్ళావా? వెళ్ళలేకపోయావు. నీ సమూహం యొక్క యాక్టివిటీ అలా ఉంటుంది. బై రోడ్లో చివరికి నువ్వు బెంగళూరు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. అంటే నీ చుట్టూ చేరిన ప్రజలు ఎలాంటి వాళ్ళు నువ్వు అర్థం చేసుకో. కాబట్టి రెడ్ బుక్ని క్రిటిసైజ్ చేసే నైతిక హక్కు లేదు. నువ్వు చేసేయాల్సిన దుర్మార్గాలన్నీ గత 5 సంవత్సరాల్లో చట్ట వ్యతిరేకంగా చేసావు. కాబట్టి నీకు ఆ నైతిక హక్కు లేదని నేను చెప్తాను. చక్కగా చెప్పేసారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.